హలో హాయ్ అండి. పిల్లలకైతే నేను స్నాక్స్ చేస్తాను గవ్వలనేసి. 2 కప్పులు గోధుమ పిండి తీసుకోండి. ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకొనండి. మామూలుగా చపాతీ ముద్దలాగా కలుపుకునేయండి. దీనికి మనము బెల్లం పాగు వేసుకోవచ్చు, చక్కెర పాగు వేసుకోవచ్చండి. బెల్లం అయితే ఇంకొంచెం హెల్తీ. చిన్న చిన్న ఉండలుగా తీసుకునేయండి. ఎందుకంటే మనకు గవ్వలంటే చాలా చిన్నగా ఉంటాయన్నమాట. నేనైతే కనుక బెల్లం ఆల్రెడీగా తురుము పెట్టుకునేసినాననమాట. ఎందుకంటే నేను బెల్లం ముద్ద తెస్తాను, తురుముకునేస్తాను. కొంచెం గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఫ్రిడ్జ్‌లో ఉండి తీసి అది కరిగి బెల్లం ముద్ద కొట్టాలంటే చాలా కష్టమండి. అందుకే నేను తురుము అయితే పెట్టుకునేస్తాను. ఇదైతే కనుక పాకు పక్క పెట్టుకునేసినాను. ఇట్లా గవ్వల చెక్క వస్తుందండి. ఇది మనకి రూ. 50 లోపల ఉంటుంది. ఎగ్జిబిషన్‌లో కూడా దొరుకుతుంది. తీసుకోండి లేని వాళ్ళైతే గన. లేదంటే ఫోర్క్‌తో కూడా చేసుకునేయచ్చు. ఇలా అన్ని గవ్వలంతా తీసేసుకునేయండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకునేసి దాంట్లో డీప్ ఫ్రై అయితే చేసేసుకోండి గవ్వల్ని. అవి తీసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి చల్లారి తీసుకునేసి మనం ఆల్రెడీగా బెల్లం పాకు పట్టింటాం కాబట్టి దాన్ని ఒక వడగట్టతో వడగట్టుకునేయండి. దాంట్లోకి మీరు ఎక్కువన్నా వేసుకోవచ్చు, తక్కువన్నా వేసుకోవచ్చండి. ఇంతే అండి గవ్వలు. ఓకే అండి. బాయ్ అండి.